మా సెలబ్రిటీస్ వస్తే అవుతారు థ్రిల్. ఈ టాక్ షోలో మీకు ఎంటర్టైన్మెంట్ ఫుల్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఫీలింగ్స్ విత్ సుప్రీత. సముద్రంలో సునామీని, కెమెరా ముందు సుప్రీతని ఎవరు ఆపలేరు. సునామీలో టీ సైలెంట్, ఆవిడ వచ్చింది అనుకో జనాలు సైలెంట్. దట్ ఇస్ కాల్డ్ BAR. ఏం చెప్పారు? పెట్టుకో. మనిషి చూస్తే మాసు, మనసు చూస్తే క్లాసు, తను ఎంట్రీ ఇస్తే మన షో బిందాసు. పంటలు బాగా పండాయంటే వర్షం వచ్చిందని అర్థం, కంటెంట్ బాగా పండిందంటే వర్ష వచ్చిందని అర్థం. లెట్స్ వెల్కమ్ అమర్దీప్ along with వర్ష. సో వెల్కమ్ టు అవర్ షో ఫీలింగ్స్ విత్ సుప్రీత. ఫీలింగ్స్ వస్తున్నాయి షోకి వచ్చారు. అదంతా ఓకే గారండి. స్టార్టింగ్ లో మీరు వచ్చే ముందు కెమెరా ముందు ఏదో సునామీ సుప్రీత అన్నారు, ఏంటండి అది? సముద్రంలో సునామీని, కెమెరా ముందు సుప్రీతని ఎవరు ఆపలేరు. బాయ్రా బ్రో. చెప్పిన ఉద్దేశం కరెక్టే అక్క. సునామీలో టీ సైలెంట్, ఓకే, ఆవిడ వచ్చింది అనుకో జనాలు సైలెంట్. హలో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? పాన్ ఇండియా హీరోయిన్ రాజమౌళి గారు, సందీప్ వంగారెడ్డి గారు డేట్ల కోసం వెయిట్ చేస్తుంటే నేనే చేయను అని చెప్పాను. ఇది వాళ్ళు విన్నారంటే మన ముగ్గురిని గట్టిగా. కరెక్టే అక్క. సీజ్ ద షిప్ లాగా సీజ్ ద సుప్రీత అంటారు, కానీ ఆవిడ చూస్తే జనాలు మాత్రం ఫ్రీజ్ అవుతారు. ఇదేదో లోపల ఫీలింగ్ లా ఉంది. బేసిక్లీ మా షోకి వచ్చిన వాళ్ళ గురించి మేము కొన్ని ప్రాసలు చెప్తాం అనమాట. స్నానం చేయాలంటే కావాలి సోపు. మా షోకి వచ్చాడు అమర్దీప్. రైటర్ ఎవరో మై షోకి సోపుకి అమర్దీప్ కి ఏమైనా సంబంధం ఉంది అసలు? అంటే సోపులతో ఏమేం చేశారో మాకు. ఇది బాగుంది ప్రాస. ఓకే, పుల్లగా ఉంటుంది ద్రాక్ష. మన షోకి ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు వర్ష. అంటే ద్రాక్ష గారు నువ్వు ద్రాక్ష కలర్ వేసుకొచ్చినావు కదా, నువ్వు డ్రెస్ కూడా అక్క. నువ్వు సుప్రీత నిన్ను కలవాలంటే ఉండాలి నువ్వు మీద రాత, కానీ నీకు మెసేజ్ చేస్తే నువ్వు రిప్లై ఇస్తావు కొన్ని సంవత్సరాల తర్వాత. ఇది చూస్తే మీ ఇస్తుంది మీ ఆవిడ నీకు కాజా. నువ్వు ఎప్పుడు మెసేజ్ చేసావు? 1 year. నేను చెప్తా. 2021 మేలో మెసేజ్ చేస్తే 2024 మార్చ్ లో రిప్లై వచ్చింది అనుకుంటా. పాపం ఎందుకు వీళ్ళు చూడగానే భయపడ్డావు డీపీ చూసి? ఆహా లేదు పాపం, అంకుల్ ఎవరో ఇదేదో సంథింగ్ ఈస్ రాంగ్. ఇద్దరం కలిసి ఎన్ని చేసినావు? ఎన్ని దారుణాలు సార్. అదే సినిమాలో కలిసి యాక్టింగ్ చేసాం. బాగా చేశారా? చాలా బాగా చేసాం. బాగుంటదా? సుప్రీత ఏమన్నా చేశాడు ఆవిడు? చేసేలా చేయించుకోవచ్చు. మీరు స్టేట్మెంట్ ఏమంటారు ఇస్తున్నారు, రేపు నన్ను వేసుకుంటారమ్మా. చేసేలా చేయించుకోవచ్చు. తను చెప్పే ఉద్దేశం ఏంటంటే, మాకు ఏదైనా ఒక సీన్ ఇస్తే ఇద్దరం కలిసి కూర్చొని ప్రాక్టీస్ చేసి బాగా యాక్ట్ చేసామని అర్థం. కానీ గాయ్స్, ఒక రొమాంటిక్ సీన్ ఆయనే రాయిపించుకున్నాడు. నేను రాయించలేదు అమ్మా. అమ్మో ఊరికే ఉండక రొమాంటిక్ సాంగ్ ఏముందంటాడా? షూటింగ్ అవ్వలేదు. రొమాంటిక్ ఆయన వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు. ఒక్క నిమిషం. సీన్ అయిందా? బాగుందా? సరే, వీళ్ళిద్దరు రొమాంటిక్ సీన్ నేను కూడా వెయిట్ చేస్తాను చూడడానికి. సరే, మా పబ్కి వచ్చారు కదా ఫస్ట్ టైం, మీరు ఏం తాగుతారు? బాదం పాలు. బాదం పాలా? కొద్దిగా దాన్ని కిస్మిస్ లేసి యాక్టింగ్ వద్దాం మరి. నేను పబ్బు బాటిల్స్ అవన్నీ పెయింట్ బాటిల్సే కదండి. మొన్నే కదా మరి నువ్వు నేను గోవా వెళ్ళినప్పుడు. ఇప్పుడు గోవా గురించి ఎందుకులే, మీరు ఊరికే ఉండండి. ఇదేదో తేడాగా ఉంది. నాకు అస్సలు సంబంధం లేదురా. ఆడింటి ఏంటయ్యా నాకు అర్థం కాదు. మీరేం తాగుతారు? నాకు అలవాటు లేదండి. ఇప్పుడు నిజం చెప్పండి, వీకెండ్ లో ఏం తాగుతారు? బి అంటే బియర్, అంటే మాకే ఎత్తిందంటే దింపదు. డైరెక్టర్ గారు 4 వోడ్కా షార్ట్స్ పంపారా?
ఏ వాట్కా నాకు హెడ్ఏక్ వస్తుంది ఇంకొకటి లేదా? నాకు అలవాటు లేదండి. వాట్కా నాకు హెడ్ఏక్ వస్తుంది ఇంకొకటి లేదా? అమ్మా మనలాంటి వాళ్ళకి చూసారా ఎలా ఉన్నారో. అమ్మో ఇప్పుడు అన్ని టాక్ షోస్ లో ఏంటి వెరీ కామన్ గా మీరు కూర్చున్నారా, మీరు తిన్నారా, అది చేస్తారా, మీరు ఎప్పుడు తిన్నారు ఇలాంటివి అడుగుతారు కదా. మేము అలా కాదు, ఇట్స్ వెరీ రా ఫీలింగ్స్. సో మీరు తాగి కూడా చెప్పచ్చు. అది కూడా ఇవ్వండి అమర్. నీ బ్రాండ్ ఏదో ఉంటది కదరా, ఏంటి? ఓల్డ్ మాంగ్. వీడి బ్రాండ్స్ అన్ని నీకెలా తెలుసు? చాలా దగ్గరగా చూసింది కానీ దగ్గరగా చూడడం అంటే ఇప్పుడు కొన్నిసార్లు షూటింగ్ గ్యాప్ ఉన్నప్పుడు అలా డిన్నర్ కి వెళ్తాం కదా టీం అందరం. అలా షూటింగ్ తర్వాత డిన్నర్ కూడా వెళ్తున్నారా? దరిద్రం ఏం చెప్పినా కూడా. నా బ్రాండ్స్ చెప్పారు బానే ఉంది, మరి సుప్రీత గారి బ్రాండ్స్ కూడా జనాలు తెలుసుకుంటే బాగుంటుంది. లేదు ఐ డోంట్ కన్జ్యూమ్ ఆల్కహాల్. సుప్రీత ఇన్స్టాగ్రామ్ చూస్తే ఏ బ్రాండ్ అనేది తెలుస్తుంది. చూడండి కన్నాల్లో ఏం లేవు. నేను ఏదైనా పర్లేదు అంటే ఆ టైంలో ఏది దొరికితే అది. అంటే ఆవిడ సారా, నిప్పసారను, కళ్ళు, తాటి కళ్ళు, ఉడుంబ ఇవి కూడా తాగుతాను ఏమన్నా. సరే ఈ బ్రాండ్లు గీన్లు అయిపోతే ఏం చేస్తున్నారు ఇప్పుడు వర్క్ వైజ్? ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు జబర్దస్త్ చేస్తున్నాను. శ్రీదేవి డ్రామా కంపెనీ అప్పుడప్పుడు చేస్తాను. ఎప్పుడు చేసే పని గురించి అడుగుతున్నారు, అప్పుడప్పుడు కాదు. ఎప్పుడు చేసేది చెప్తే కష్టం కదా. మీరు అమర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు బిగ్ బాస్ తర్వాత? ఖాళీగానే ఉన్నాడు. అంటే బిగ్ బాస్ నుంచి బయట రాగానే మందే ఓపెన్ అయింది ఫస్ట్ సినిమా. నెక్స్ట్ మూవీ ఈ మంత్ నుంచి స్టార్ట్ అండి, కొత్త మూవీ. అందులో కూడా సుప్రీత. మళ్ళీ ఇంకొక సినిమా ఆవిడతో అంటే నేను రెడీ, బికాస్ సుప్రీత గారితో ఉన్నంత బాండింగ్, ఆ రిలేషన్, ఆ ఫ్లేవర్ అది కాదక్క, కంఫర్ట్ యాక్టర్. అమర్ ఊరికే జోక్ చేస్తాడు, ఫన్ చేస్తాడు, మనందరినీ నవ్విస్తాడు, కానీ చాలా సెన్సిటివ్, చాలా మంచి అబ్బాయి, చిన్న పిల్లోడు. నేను ఫస్ట్ ఇక్కడ తమ్ముడు అని పిలిచిందంటే వీడిని అనుకుంటా. మీ ఏజ్ ఎంత? మీరు 16, వీడు 15. నేను మొన్నే పెద్ద మనసు. ఇలా నా తమ్ముడు నా కళ్ళ ముందు ఇలా ఎదుగుతుంటే ఇంకేం కావాలి తమ్ముడు? థ్యాంక్స్ అక్క, మీ అందరి బ్లెస్సింగ్స్, ప్రేక్షకుల ఆదరణ ఉంటే ఎప్పటికైనా అంతే. గో ఫార్వర్డ్. కుమారి డాన్స్ లో ఉన్న స్టెప్స్ ని తొందరలో నేను సుప్రీత గారితో చేసి మీ అందరు చూపిస్తాను. వద్దు గైస్, మాకు ఒక సాంగ్ చేశారు ఆల్రెడీ. ఆ రోజు కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చాడు అమర్దీప్ నాకు. సో అమర్తో చేయడానికి కష్టపడిన సుప్రీత. డాన్స్ అసలు ఆవిడకున్నవి స్టెప్పులు చెప్పని నన్ను. సరే ఓకే, సాంగ్ రిలీజ్ అయినా వేరే ఇంటర్వ్యూలో మళ్ళీ వెళ్ళి చెప్తాం. సరే ఓకే, ఇప్పుడు చాలా మాట్లాడుకున్నాం కాబట్టి మా ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? ఆల్రెడీ ఒక రౌండ్ వేయించారు కదా, మళ్ళీ ఎన్ని రౌండ్లు వేస్తారు? అరే మీకు దండం పెడతా, ఆవిడ ఫస్ట్ రౌండ్ అంటది, నువ్వేమో ఎన్నిసార్లు వేయాలంటావు. మీకు దండం పెడతాను రా. ఇన్ని రౌండ్లు అంటే తట్టుకోలేదు. సో మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? మన ఫస్ట్ రౌండ్ పేరు మ్యాజిక్ మూమెంట్. సో మా మ్యాజిక్ మూమెంట్స్ లో ఏంటంటే మీరు ఒక షార్ట్ తాగాలి, షార్ట్ కింద ఒక ఇమోజీ ఉంటుంది, ఆ ఇమోజీ బట్టి మేము క్వశ్చన్స్ అడుగుతాం. ఒకవేళ ఆన్సర్ రాకపోతే పాస్ అని చెప్పొచ్చు కదా. నాకు తెలుసుగా నీ గురించి మొత్తం. ఓకే ఫస్ట్ పెద్దవాళ్ళు లేడీస్ ఫస్ట్. అయితే నేను కాదనుకుంటా. నేను ఆడదాన్ని కాదంటా మొక్కలెక్కాలింగో. చండాలంగా ఉంటుంది రా నువ్వు. ఓకే ఏది? నా ఫేవరెట్ కలర్ రెడ్ కాబట్టి రెడ్. సో అది ఒక డౌట్ ఇమోజీ. సో మీ లైఫ్ లో మీకున్న ఒక డౌట్ఫుల్ మూమెంట్, అసలు వాళ్ళు ఎందుకు అలా మన లైఫ్ లో బిహేవ్ చేశారు? అమ్మో చాలా ఉన్నాయి. జీవితమే కొంతమంది నాకు చెప్పారు, నువ్వంటే తనకి ఇష్టం ఉండదు, నీ ముందు బాగానే మాట్లాడతారు, కానీ నువ్వు ఆ ప్లేస్ లో ఉండడం తనకి ఇష్టం లేదు అని. అది ఇప్పటికే క్వశ్చన్ మార్క్. అది రియలా కాదా? అసలు ఎవరు? హార్ట్ బ్రేక్ అయిపోద్ది అందరికి చెప్తే. హార్ట్ బ్రేక్. అవునా? ఏంటి ఇంత అమాయకంగా ఉండి
లైఫ్ లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే నేను నమ్మిన కొంతమంది ఫ్రెండ్స్ డౌట్ఫుల్ మూమెంట్, బిట్రేయల్ మూమెంట్ కాదు. డౌట్ఫుల్ వాళ్ళ మీద డౌట్ నాకు ఎప్పుడు సేమ్ అక్క చెప్పినట్టుగానే మన ముందు ఒక పాజిటివిటీతో మాట్లాడతారు, సో పక్కకి వెళ్ళి అదే పాజిటివిటీ నెగిటివ్ కన్వర్ట్ చేసి మాట్లాడతారు కదా. అందుకు ఫ్యూ మెంబర్స్ ని నేను నమ్మలేను. జస్ట్ సింపుల్ గా ఒకటే చెప్పడం అంటే ఐ డోంట్ కేర్. సరే సుప్రీత, నీకు ఏదైనా క్వశ్చన్ మార్క్ డౌట్ ఎవరి మీద అయినా? ఆవిడ అడిగితే క్వశ్చన్ మార్కులు కాదు, ఆవిడ ఎక్స్క్లమేటరీ మార్కులతో పాటు మొత్తం చెప్తుంది అక్క. ఫ్రెండ్స్, నేను సుప్రీతని ఏం అడిగినా ఫస్ట్ వీడే చెప్తున్నాడు, అదేంటో నాకు అర్థం కావట్లేదు. హీరో గార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్క్ ఉన్నదని నేను లోపల దాచుకోను. ఒకవేళ ఎవరైనా నాకు థర్డ్ పర్సన్ వచ్చి వాళ్ళు నీ గురించి మాట్లాడారంటే డైరెక్ట్ గా పర్సన్ కి ఫోన్ చేసి నువ్వు మాట్లాడావని అడుగుతాను. నువ్వేంట్రా, నువ్వు కూడా అడుగుతావా? అరే మధ్యలో గ్లాసెస్ ఉన్నాయి, దానికి ఒక కెమెరా పెట్టారు, దూరంగానే ఉండండి. నా నుంచి దూరంగా ఉండలేకపోతున్నాడంట. అమ్మో అమ్మరు సుప్రీతకి దూరంగా ఉండలేకపోతున్నానే సుప్రీతయే చెప్పింది ఫ్రెండ్స్. అది నాకు తెలియదు ఏంటో అని మీరు కింద కామెంట్ చేయండి. అంటే ఎంతైనా మా మావయ్య గాయస్. మావయ్య అంటే బాగా ఒక్కసారి మావయ్యనమ్మా. మోయా సరే నెక్స్ట్ కానివ్వండి. అంటే నా గురించి తెలిసిన బుక్ ఆవిడే కాబట్టి ఆవిడ చేతితో అందిస్తే బాగుంటుందని. హార్ట్ బ్రేక్. హార్ట్ బ్రేక్ ఏమి ఉండదు నాకు తెలుసు. ఎందుకు బోల్డ్ ఉన్నాయి స్టోరీస్. మీకు లైఫ్ లో ఫస్ట్ గుండెగా ఇరిగిపోయిన సిచ్యువేషన్? తమ్ముడు గుండెకే అంటుంది. ఫోన్ లెక్క అక్కడ ఆగింది. ఏంటమర్? నేను బేసిక్ గా బాగా ఇష్టపడిన సిచ్యువేషన్ ఇరిగిపోయి ఉండేది నా కాలేజ్ లైఫ్ లో. బీటెక్ అయిపోయింది, ఒక మంచి డెసిషన్ తీసుకునే పాయింట్ లో ప్రేమించిన అమ్మాయి నువ్వు వెయిట్ చేయి వస్తాను అన్నప్పుడు, మనం చెప్పినప్పుడు తను విన్నప్పుడు, తను చెప్పినప్పుడు నేను కూడా వినాలిగా. నమ్మా, విన్నా, ఉన్నా, తను రాలా. ఇష్టపడినాము, అప్పుడు బ్రేక్ అయిన తర్వాత అప్పుడు పాటలు, పేద పాటలు, క్వార్టర్ పాటలు, మందులు, ఫ్రెండ్స్లు, ఇవన్నీ స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత ఇది కాదు మనకి, ఇది కావాలి, దీనికోసం సస్తే రేపు పొద్దున పేరుంటుంది. కానీ పనికి మాలిన దానిల కోసం, పనికిరాని వాటి కోసం సస్తే కనీసం పురుగు కూడా చూడదనే విషయాన్ని బాగా బుర్రకెక్కించుకొని ఈరోజు ఐఎమ్ గోయింగ్ ఆన్ హ్యాపీగా తేజుని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నా. అంతే. ఎవర్ ఆఫ్టర్ హ్యాపీలీ. మీ లైఫ్ లో ఏమైనా హార్ట్ బ్రేక్ అయిన సిచ్యువేషన్? ఐఎమ్ సింగిల్ రెడీ టు మింగిల్. ఎవ్వరు లేరా మింగిల్ అయ్యే ఊరికే ఉండు. చచ్చినోడా. హలో, ఐఎమ్ సింగిల్ రెడీ టు మింగిల్. కింద కాంటాక్ట్ అలా ఏం లేదు. ఫస్ట్ లవ్ కూడా లేదా? ఉండేది ఎప్పుడో స్కూల్లో 5th క్లాస్ లో. నాకు నచ్చిన వాళ్ళు ఎలా ఉండాలంటే కొంచెం బ్లాక్ గా ఉండాలి, కొంచెం రగ్గడ్ గా ఉండాలి, ఇమాన్యుల్ లా ఉండాలి గాయస్. సరే సుప్రీత, నీ హార్ట్ బ్రేక్ ఏంటో చెప్పు. రిలేషన్షిప్స్ లోనా? I am very single. గుండకాయ మీద చేసుకొని చెప్పండి, మీరు సింగిల్ ఎలా? I am very proudly saying I am single. Okay. Done. Next నువ్వే తాగాలి. నేనే తాగాను, పద్దాకు నువ్వు తాగు. ఓకే, మీకు యాక్చువల్లీ గట్టిగా ఎవరి మీద అరవాలి అనిపించి వాళ్ళని తిట్టలేని, మనం నోరు మూసుకొని ఉన్న మూమెంట్ చాలా ఉంటాయి, కానీ తెంచుకోలేము, కలుపుకోలేము. చీట్ చేసినప్పుడు వేరే అమ్మాయిలను తిట్టేసి అట్లాంటివి ఏం లేవా? ఏం లేదు. నీదమర్? నేను మూపించిన, నా నోరు మూపించుకున్నారు సిచ్యువేషన్స్ ఏంటంటే, ఒక ప్రోగ్రామ్ తర్వాత వాళ్ళు అన్నారు, అప్పుడు నేను పన్నాను, ఇప్పుడు నేను చూపిస్తున్నాను, వాళ్ళు చూస్తున్నారు, ఇంకా అంతకు మించి చూస్తారు. ఆబ్వియస్లీ కింద ఎవడో ఒకడు వచ్చేసి ఏట్రా నువ్వు చూపించదంటావు, నేను చూపించే వరకు నువ్వు ఆగలేవా, ఆగదా అని చెప్తా నేను. అంతే. నువ్వే అమర్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఇస్తే బాగుంటుంది. బాగోదు అమర్. ఆఫ్ కెమెరాని సుప్రీత ఏదైనా చేస్తే కెమెరా ముందు చేయకు, కెమెరా తర్వాత చేయమని చెప్పింది ఫ్రెండ్స్.
న్యూజిలాండ్ లో ఎవడో వచ్చి న్యూస్ చెప్పినట్టు ప్రతిసారి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా అంటే నేను మా అమ్మ. ఒకటే చెప్తా చూడు, మనం తినే తిండి, మనం పోయే పని, మనం ఉండేదాన్ని బట్టి ఎవరికి సంబంధం లేదు. ఎవడొచ్చి మన ఈఎంఐలు కట్టడం లేదు, ఎవడొచ్చి మనకు సరుకులు ఇవ్వట్లేదు, ఎవడొచ్చి మనకు అకౌంట్ లో బ్యాలెన్స్ లేయట్లేదు. జస్ట్ వాడికి వచ్చిన పని ఏంటంటే కింద కామెంట్ పెట్టడం, ఫ్రీ పెట్టుకో. మీతో ఒక్క 4 రోజులు తిరిగితే నాకు కూడా అలవాటు అయిపోయేలా. ఆఫ్టర్ 6 o'clock మేము అక్కడే కూర్చుంటాం. వెరీ ఫ్రీ, టేబుల్ పెద్దగానే ఉంటుంది, యూ కెన్ జాయిన్. సరే నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం. మర్చిపోయాను అనుకున్నాను, గుర్తుంది. ఓవర్వెల్మింగ్ మూమెంట్, బాగా సిగ్గుపడి ఒక అమ్మాయి ఎవరైనా ముద్దు తెచ్చి బ్లష్ అయ్యి. బ్లషింగ్ మూమెంట్ అంటే నా లైఫ్ లో 20 సంవత్సరాల తర్వాత రవితేజ గారి ముందు డాన్స్ చేయడం, ఆయన పిలిచి నన్ను హక్ చేసుకోవడం, ఆయన ముందు నేను డైలాగ్ చెప్పి చూపించడం, ఇది నా లైఫ్ లో బ్లషింగ్ మూమెంట్, ప్రౌడింగ్ మూమెంట్. అంతకు మించి నాకు అది, అంతకు మించి నాకు ఇంకేమీ అవసరం కూడా లేదు. మీది? నాకైతే ఎప్పుడు జబర్దస్త్ స్టార్టింగ్ డేస్, ఎప్పుడో సిగ్గుపడేది గుర్తులేదు. ఇప్పుడు సిగ్గులేదు ఫ్రెండ్స్ నాకు. హిమాలయాలు పక్కనుంటే కొంచెం సిగ్గుపడేదాన్ని స్టార్టింగ్ డేస్. ఇప్పుడు సిగ్గుపోయిందండి. ఇప్పుడు సిగ్గు లేకుండా పనిచేయలేదు. సిగ్గు లేకుండా చేస్తున్నా ఇప్పుడు. సిగ్గుని రగ్గులా కప్పుకున్నా వర్ష. కప్పుకోలేదేమి నేను ఈరోజు మొత్తం ఇంతకంటే ఈవిడి కూడా తెలుసా, సీన్ లో సిగ్గుపడాలి. సిగ్గుపడమంటున్నారు, సరే ఓకే అని. ఏంటండి సీన్ అంటే సిగ్గుపడాలి, నాకు రాదు కదా. సిగ్గుపడాలంటే లేదు, 1 more అన్నారు. మరి ఎన్ని అయ్యే పనులు కనిపించట్లేదంటుంది. అట్లా కూడా కాదు, ఆవిడకి చిరాకు వచ్చి తర్వాత అది మేము మళ్ళీ చెప్పుకుంటాం, ఇప్పుడు కాదు అది. నో స్పాయిలర్స్ కాబట్టి. ఇద్దరు ఒకటేసారి చేసి చెప్పుకొని షార్ట్స్ తాగేసి ఇద్దరు ఒకటేసారి క్వశ్చన్స్ అడిగేస్తా. లవ్, మీ లవ్ స్టోరీ చెప్పండి తేజుతో. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా పెళ్లి చేసుకున్నారు, అంత అందమైన అమ్మాయిని ఎలా పడేశారు? అందమైన అబ్బాయిని పడేసింది ఆవిడ. అరే అర్థం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ అడగడమే తప్పు. ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళని పెట్టుకొని ఇంకొక ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఎలా సపోర్ట్ చేస్తారు? టీవీ సీరియల్స్ ద్వారా ఒకరికొకరంటే పరిచయం, ఆ పరిచయం కాస్త ప్రేమలాగా మారి ఫస్ట్ ఇద్దరం ఓకే అనుకుని అండర్స్టాండింగ్ మీద వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ మీద ఉన్నాం అన్నమాట. తేజన్ మీరు ఏమని పిలుస్తారు ముద్దుగా? ముద్దు పేరు బుజ్జి తల్లి. బుజ్జి తల్లి, బుజ్జి. సో తేజుకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? బుజ్జి, ఇవన్నీ మామూలు మనకు తెలిసినవే. ఐ లవ్ యూ, యూ లవ్ మీ, వీఆర్ లవ్ యూస్, లవ్ లవ్స్. ఏం చెప్పారు సార్? మనది అలానే ఉంటుంది, అందుకే నన్ను అడగకూడదు. మీ లవ్ స్టోరీ, లవ్ పుట్టింది, టచింది అంతేనా? వచ్చింది అక్క. నెక్స్ట్ సాడ్ మూమెంట్ అంటే నా లైఫ్ లో ఒక విన్నింగ్ మూమెంట్ తర్వాత ప్రతి ఒక్కరు నా కళ్ళ ముందు ఆ రోజు ఎంజాయ్ చేస్తున్నారు, సరదాగా ఉన్నారు, వాళ్ళతో గ్రీట్స్ చేస్తూ పోతూ ఉన్నారు. దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే మా అమ్మని, మా నాన్నని, నా భార్యని, నా స్నేహితుల్ని అందరితో పాటు కట్టుబట్టలతో రోడ్డు మీద నిల్చున్నాను. నన్ను ఎక్కడ నించో పెట్టారో అది నా మనసులో బాగా పాతుకుపోయింది. సో నేను ఎక్కడ నించోవాలో అక్కడ నించోని ఐ షో వాట్ ఈస్ దట్ రోడ్. మీది? నాదైతే 2024. ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది తెలియదు, కానీ ఇంకా నేను ఈ భూమి మీద ఉండకూడదు, ఇంకా సూసైడ్ చేసుకుందామా లేకపోతే చచ్చిపోయి ఏదైనా లెటర్ రాసేద్దామా. అందరూ ఒకటైపోయి నేను ఒక్కదానే వన్ సైడ్ ఉన్నప్పుడు ఒక టైంలో ఒక ప్లేస్లో ఆ రోజు నేను చచ్చిపోయా. అస్సలు ఏడవకూడదు, ఎందుకంటే నాకు ఆ మూమెంట్ వల్లే నేను నా లైఫ్ ఏంటో తెలుసుకున్నాను. అంటే అందరూ వెయిట్ చేస్తున్నారు,
దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టు. ఆ ఒక్క మూమెంట్ నన్ను ఇంకా 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 స్ట్రాంగ్ చేసింది. ఎవరైతే నన్ను అన్నారో, ఎవరైతే ఇది చేశారో వాళ్ళందరూ అనుకుంటే అనుకోనిరా, ఇప్పుడు కూడా నేను వెళ్తానా, నేను వస్తానా, నా పని చూసుకుని వెళ్తానా, మీరేమైనా అనుకోండి, నాకు ఏమీ ప్రాబ్లం లేదని అట్లానే స్ట్రాంగ్ గా ఉన్నా. వాళ్ళు మాట్లాడి 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 వాళ్ళకి నోరులు నొప్పి వచ్చాయి. ఆ సిచ్యువేషన్ బోర్ అయిపోయింది, ఫేడ్ అవుట్ అయిపోయింది ఆ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ నా లైఫ్ లో మళ్ళీ రాకూడదు, రానివ్వను కూడా. నాకు ఈరోజు జ్ఞానోదయం అయింది ఎపిసోడ్ లో. మా ఫస్ట్ రౌండ్ మీకు ఎలా అనిపించింది? ఇట్స్ ప్యాథెటిక్ అండి. ఇట్స్ న్యూ. ఓకే గైస్, లెట్స్ గో టు ద సెకండ్ రౌండ్. అట్లా నిర్మంటదా. సో లెట్స్ గో టు అవర్ సెకండ్ రౌండ్, ఎలెక్సా వారి పాట. నేను మీకు ఒక పాట చెప్తాను, ఆ పాట మీరు ఎవరికి డెడికేట్ చేస్తున్నారో దాని సిచ్యువేషన్ ఏంటి చెప్పాలి. పాట పాడొచ్చు కదా మీరు, బాగుంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ లో అలానే చేశాను. వెళ్ళిపోయారా, చచ్చిపోయారా? అది ఆడియన్స్. సో ఫస్ట్ పాట, ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాదు. ఎన్ని రాత్రులు వచ్చాయి? ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ సాంగ్ తేజుకే ఇస్తా, ఎందుకంటే నీతో డాన్స్ సీజన్ 1 ఓపెనింగ్ సాంగ్ ఇది. మాకు ఒక రేంజ్ లో వచ్చింది, ఫస్ట్ 100 కొట్టిన సాంగ్ ఇది మాకు. తేజు నీకే ఈ సాంగ్. మీకు ఎన్నో రాత్రులు, ఎన్ని రాత్రులు, ఎవరితో? రగ్గడ్ బాయ్స్ అందరికి. ఎవ్రీ రగ్గడ్ గై విత్ డార్క్ టోన్ ప్లీజ్ కాంటాక్ట్ వర్ష గారు. ఏలుకో నాయక ఆనంద్ దేవరకొండకి చేస్తా. నేను ఒకటే అనుకున్నా, నువ్వు తగలేవు. ఆనంద్ దేవరకొండకి చేస్తా. విజయ్ దేవరకొండ గైస్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. బై ఆనంద్ దేవరకొండ. బేబీ సినిమాలో చాలా బాగా నచ్చాడు, ఎందుకో నాకు తెలియదు కానీ. బేసిక్గా నువ్వు క్యారెక్టర్ సింక్ అయ్యవా లేకపోతే ఆ స్టోరీ సింక్ అయ్యవా నాకు అర్థం. ఒక సాంగ్ చాలా బాగా చేశాడు ఆ అబ్బాయి. అడ్రస్ చెప్పండి సార్ వెళ్తుంది. 6ంటికి ఒకసారి 7ంటికి ఒకసారి ఏం చేయాలి చెప్పు ఫస్ట్. అక్కడ వచ్చింది ఫీలింగ్స్ ఎవరికి? ఇదైతే ఇమాన్యుల్ కా కాదు, ఇచ్చే పాపం. రోజంతా వాడికే కాబట్టి. మీరు ఎలానో పొద్దున్న నుంచి అలానే ఉంటారో ఇంక ఇమాన్యుల్ కే. సర్లే, ఇది మాత్రం ఇమ్ముకి ఇచ్చేస్తా. అమర్ నీకు ఈ సాంగ్ సుప్రీత గారి. సో అమర్ ఫీలింగ్స్ విత్ సుప్రీతలో ఫీలింగ్స్ సాంగ్ నాకు డెడికేట్ చేస్తావు కాబట్టి నీకు ఒక స్మాల్ స్టార్టర్. ఈయనకి ఫీలింగ్స్ రావడం ఏంటి, ఆవిడ స్నాక్స్ తెప్పించడం ఏంటో. మూట ముట్టుకోకూడదా మురుకుడా. లంచ్కొస్తావా, మంచుకొస్తావా, కొన్నికొస్తావా, కన్నీ డిన్నర్ ఇస్తావా? తేజు కాకుండా ఎవరికి ఇస్తావు చెప్పు. ఏది లంచ్కి వస్తావా, మంచుకొస్తావా, మంచమే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సరే, అలాగో నా ఫస్ట్ హీరోయిన్ గా దెయ్యమికే ఇస్తా. అది కూడా ఈ సాంగ్ కూడా నాకు డెడికేట్ చేసావు కాబట్టి నీకు కాక్టైల్స్ వస్తున్నాయి. ఇంకొక 2 పాటలు పాడరా, మనకు కావాల్సినవి వచ్చేలా ఉన్నాయి. ఓరోరి యోగి నన్ కురకేరో. పెద్ద పాటే. ఆ సాంగ్ అయితే ప్రభాస్ గారికి డెడికేట్ చేస్తున్నాను. ఓకే సరే, ఆ సాంగ్ మీకు వస్తే మీరు ఎవరికి డెడికేట్ చేస్తారు వీడికి తప్ప? దుల్కర్ సల్మాన్. ఆయన నుంచి కొత్తపాలన్నమాట. అబ్బో నీ అమ్మ గొప్పది, అందం ఈ సాంగ్ పోగేసి కన్నది. ఈ సాంగ్ నేను మనస్ఫూర్తిగా మా అక్క సురేఖ అక్కకే డెడికేట్ చేస్తున్నాను. ఇందులో కూడా సుప్రీత ఉంది. ఉంటది. బికాజ్ దిస్ షో ఇస్ ఫీలింగ్ ఇస్ సుప్రీత, యు నో. దట్ ఐ థింక్ వాట్ అక్క మూట కొరకక్క. లాస్ట్ సాంగ్ మీ ఇద్దరికి, నువ్వేం మాయ చేస్తావో కానీ ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. నాగ చైతన్య. ఓకే, మీరు? నా సనీ లియోన్ గారు. నాకు ఇష్టం అక్క ఆవిడంటే. ఎందుకు ఎలా ఇష్టం? సో
ఇక్కడితో మన సెకండ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం మీ ఫ్యాన్స్ మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్స్ ని మేము మిమ్మల్ని అడుగుతాం. అడుక్కోండి. బిగ్ బాస్ మీరు లాస్ట్ రన్నర్ అప్ గా వచ్చిన తర్వాత ఒక ఇన్సిడెంట్ అయింది కదా, సో అప్పుడు మీ రియాక్షన్ ఏంటి, మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ బయటికి నేను వచ్చినప్పుడు నాకు బయట ఇదంతా ఉందనే విషయం నాకు తెలియదు. సో తేజు కార్ ఎక్కించిన తర్వాత మమ్మీ నేను తేజు కార్ ఎక్కా, నరేష్ ఉన్నాడు, తల వంచి దాక్కో అంటుంది ఫస్ట్ మాట. నేను ఎవరు? తేజు. నేనెందుకు దాక్కోవాలి, నేనేం చేశాను, నేను దాక్కోవాలి అన్నాను. హౌ డిడ్ తేజు రియాక్ట్? ఆంటీ బేసిక్ గా వాళ్ళకి తెలుసు అంట ఇన్ఫర్మేషన్ బయట ఇలా జరుగుతుంది అనే విషయం. అది నాకు చెప్తే నేను ఎక్కడ నేను ట్రిగ్గర్ అవుతాను, నాకు బేసిక్గానే నాకు కోపం ఎక్కువ, ఎక్కడ ట్రిగ్గర్ అవుతాను అని చెప్పి సో నన్ను ఆపేసి తీసుకెళ్లిపోయి అజీజ్ నగర్ రోడ్ల మీద నించోబెట్టారు నన్ను. ఎవరికి కనిపించకుండా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, ఉన్నారు, తిరుగుతున్నారు. నేను ఒక్కరిని నేను ఆ రోజు నా కుటుంబంతో పాటు రోడ్డు మీద నించున్నాను. సో అదొక్కటి మనసులో పెట్టుకున్న నాకు ఇప్పటికీ ఏ దెబ్బలు గుర్తు రావట్లేదు, ఏ మాటలు గుర్తు రావట్లేదు, ఏ కామెంట్లు గుర్తు రావట్లేదు, ఎవరిదేమన్నా గుర్తు రావట్లేదు. అదొక్క సినారియోనే గుర్తు వస్తుంది. అదే నాకు కసిగా మారింది. సో నేను ఏం చేయాలనుకుంటున్నానో ఆ వేలో మెల్లగా అయినా సరే చూపిస్తాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్రో, వి డోంట్ కేర్. సో వర్ష గారు మీరు అమ్మాయా అబ్బాయా? ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎంత డౌట్ వస్తే మేము చేసే ఒక షో ఏదైతే ఉందో అది నా మీద వేసినప్పుడు ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు. సో నవ్వినప్పుడు సరే అది ఫన్ గానే కదా, నేను చిల్ తీసుకుంటా, నేనైతే ఎంజాయ్ చేస్తాను. బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు కూడా మీ మీద ఇలాంటి అంటారు, అసలు మీరు ఏమి లైట్ తీసుకుంటారు ఏంటి అని అడుగుతారు. నేను ఒక పార్లర్ కి వెళ్తే అక్కడ ఉన్న ఒక పర్సన్ అడిగారట, తన్ని ఎందుకు ఎలో చేశారు లోపలికి, ఇది లేడీస్ పార్లర్ కదా. ఆ టైంలో నేను చాలా హర్ట్ అయిపోయాను. ఇది మనం ఫన్ గా చేస్తున్నాం, ఇది నిజంగా ఆడియన్స్ రియల్ గా తీసుకుంటున్నారా అని. లేదు, అది షో కోసం ఇట్లా చేసిన. తనే వచ్చి అయ్యో ఏమనుకోకండి, సో మేము చూస్తూ ఉంటాం కదా, మీరు అమ్మాయా అబ్బాయా అని ఎప్పుడో క్వశ్చన్ మార్క్ లాగా చెప్తుంటారు, అందుకే మేము అడిగేసాము తను వచ్చింది ఏంటి అని. అది కూడా నేను నవ్వే ఆ రోజు. సో ఈ విధంగా ప్రేక్షకులకి దగ్గర అవుతున్నారు. ఓకే గైస్, లెట్స్ గో టు అవర్ థర్డ్ రౌండ్. అది ఇది కాదు, అదే ఇది. బేసిక్లీ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు రాంగ్ ఆన్సర్ ఇవ్వాలి. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చావంటే నీకు పనిష్మెంట్ ఉంటుంది. సో అమర్ ఫస్ట్ నీకే. అమర్ ఫస్ట్ నైట్ రోజు ఏం చేసావు? ఫాస్ట్ కూడా రాపిడ్ ఫైర్ లాగా పైనాపిల్ తింటా కూర్చున్నాను. అంటే పైనాపిల్ ఫ్లేవర్ అనుకుంటా. వర్ష గారు మీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి? కోడి చిప్స్. అమర్, రవితేజ అంటే నీకు ఎంత ఇష్టం? దీంట్లో మాత్రం పనిష్మెంట్ చేసినా పర్లేదు, చచ్చే అంత ఇష్టం. సో నువ్వు రైట్ ఆన్సర్ చెప్పావు కాబట్టి మీరు బిగ్ బాస్ లో ఏమి రూల్స్ బ్రేక్ చేశారో చెప్పండి. రాత్రిపూట్ల పడుకునే ముందు చేతబడులు చేసాము, మంత్రాలు చదివాము, వేరే పేర్లు చెప్పి వాళ్ళు గెలవకూడదు, మేము గెలవాలని చెప్పి ఆడుకున్నాము. ఇవన్నీ చాలానే చేసాము. నువ్వు అబ్బాయిగా పుట్టుంటే ఎవరిని బాగా వాడుకునేవారు? మా హెయిర్ డ్రెస్సర్. అమ్మాయి హెయిర్ డ్రెస్సర్? అమర్, ఎలోన్ గా ఉన్నప్పుడు మీరు ఫోన్ లో ఏం చూస్తారు? టీవీ చూస్తా. నాకు నమ్మకం లేదు. మీరు ఆకలేస్తే ఏం చేస్తారు? ముద్దు పెడతా. ఓ ఎక్కడికో వెళ్ళిపోయింది సుప్రీత, ఆకలేస్తే అన్నం పెడతా, అది చేస్తా అని మీకు నవ్వొస్తే మీరు ఏం చేస్తారు? పలుదు అమ్ముకుంటా. యూత్ ఐకానివిరా నువ్వు. మీరు బ్రేక్ఫాస్ట్ కి ముందు ఏం చేస్తావు? టీవీ చూస్తా. జనరల్ కరెక్టే కదా అది కూడా. పనిష్మెంట్, మీరు ఇప్పుడు ఒక సాంగ్ పాడాలి. ఆవిడికే మనక ప్రేక్షకులకి పాట. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగని నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకైంది, రా చిలక నువ్వే కావాలి. లాస్ట్ లో
సో ఇక్కడతో మన థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది. లెట్స్ గో టు అవర్ ఫోర్త్ రౌండ్. ఓకే, అంటే ఇప్పుడు తినడానికి ఏం లేవా? 5 అడగలేదు కదా. ఈయనేమో 4 రౌండ్లు అంటే కష్టం అంటాడు, ఆవిడ 5 అయితే బాగుంటది అంటది. ఏంట్రా బాబు ఇది ఆఫ్టర్ 12 తర్వాత చూడండి గాయ్స్. సో మన ఫోర్త్ రౌండ్ పేరు బాటిల్ బద్దలైపోద్ది. మీ ఇద్దరికి 3 to 5 బాటిల్స్ ఇస్తారు. అది బద్దలు కొట్టి ఎందుకు అని చెప్పాలి. బిగ్ బాస్ ఇదేమన్నా దిస్ ఇస్ ఫీలింగ్స్ విత్ సుప్రీత. అది కూడా బార్ లో. మీకు బార్ అంటే మీనింగ్ తెలుసు అసలు మీ ఇద్దరికి? బార్ అంటే బార్ గా ఉంటుంది, బార్ గా ఉంటుంది. బార్ అంటే బావా రావా, బావా రావా, వస్తా. ఇప్పుడేమో బావా అంటుంది, బావా ఒకసారి రావా అంటుంది. దట్ ఇస్ కాల్డ్ BAR. బార్. ప్రాపర్టీస్ తీసుకొని రండి. ఫస్ట్ ప్రియాంక, తర్వాత పల్లవి ప్రశాంత్, సుప్రీత, తేజు, శివాజీ గారు. బాటిల్ ఎవరిని నేనేమి తీసుకోను, ఇలా తీసుకున్నందుకు లాస్ట్ నాకు దోలు తీరింది. సరే ఓకే, ఇక్కడ ఎనీవేస్ సుప్రీత రూల్స్ కాబట్టి కేవలం నీ కోసం ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మంచి విషయం చెప్పాలి. శివాజీ అన్న ఈస్ డూయింగ్ గుడ్ మూవీస్ ప్రెసెంట్. ఇప్పుడు ఆయన మంచి వెబ్ సిరీస్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు, ఎలా ఉన్నావు, చాలా ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ గా మాట్లాడతాడు. మాది వాట్సాప్ చాట్ చూసావంటే మొత్తం దాని కింద బ్రహ్మానందం గారి ఇట్లా ఇమోజీలు వేసుకుంటా ఉంటాం. నెక్స్ట్ ఎవరు? తేజువా? సో చాలా మంది ఏవేవో పుకార్లు ఏవేవో పెడుతున్నారు, ఏవో బాగా చూసుకో అది అని. ఏం తెలుసని మాట్లాడతారు బొక్క. మా లైఫ్ పర్సనల్ లైఫ్ తీసుకొచ్చి ఎవడు పరసడు, మీరేం పరుస్తారా అని నేను అనలేను కాబట్టి నా పర్సనల్ లైఫ్ నాది. నెక్స్ట్ నేనే ఇది రికార్డ్ చేస్తాను. సుప్రీత గారి గురించి ఎంత చెప్పినా కానీ తక్కువ. అమ్మో గారేడైంది. నేను ఫస్ట్ నుంచి సుప్రీత గారు పిలుస్తా ఉంటాను. రెండు పడ్డాకే సుప్రీత. సో స్వీట్ ఆఫర్ వాళ్ళ మదర్ అంటే సురేఖ అక్క గానీ, సో డీల్ చేసి మాట్లాడడం కానీ, ఏదన్నా మంచి పర్సన్ మంచి గిఫ్ట్ లో నాకు సుప్రీత గారు ఎప్పటికీ ఉంటారు. అది నా ఫస్ట్ హీరో కాబట్టి నాకు ఎప్పుడు గుర్తుంటాడు. హీరో కాబట్టి ఏమిటండి మీరు మాట్లాడేది? ఓకే, నెక్స్ట్ పల్లవి ప్రశాంత్. వాడి గురించి చెప్పాల్సింది ఏముంది, ఈజ్ ఎన్ ఫార్మర్. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అందరూ బాగుంటారు, అన్ని బాగుంటారు. ఓకే, ప్రియాంక బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎందుకు ఎంత గ్యాప్ ఇచ్చా? ఇవ్వలా వచ్చింది. ప్రియాంక గారు ఈస్ బిజీ విత్ వ్లాగ్స్ గానీ, పాపం మన ప్రయాగరాజ్ అవన్నీ చేసుకుంటూ కాబోయే భర్తతో సంతోషంగా ఉన్నారు. త్వరలో ఆవిడని ఎక్కడైనా స్క్రీన్ మీద చూడాలనిపిస్తుంది నాకు కూడా. ఓకే, వర్ష గారికి సంబంధించిన ప్రాపర్టీస్ తీసుకోండి. హైపరాది, ఇమాన్యుయల్, ఇంద్రజ గారు, రష్మి, రామ్ ప్రసాద్. అన్ని వేసిన తర్వాత ఓకే, ఇంద్రజ గారు, ఇమాన్యుయల్. ఇది బ్రేక్ చేయాలని ఉంది బేసిక్ గా. రష్మి ఫస్ట్ చేశారు, సో ఆ రీజన్ చెప్పండి. రష్మి అక్క ఏంటంటే నాకు చాలా ఇష్టం. బేసిక్ గా అక్క మీద చాలా ప్రేమ ఎక్కువ. మా ఇద్దరి మీద ఉన్న దృష్టి మొత్తం పోవాలని వేసేసాను. ఓకే, నైస్. నెక్స్ట్ ఇంద్రజ గారికి నేను జెన్యున్ గా చెప్తున్నా, వాళ్ళ అమ్మాయి ఎంత ఇష్టమో నేనంటే అంత ఇష్టం ఇంద్రజ గారికి. సో ఇంద్రజ గారు మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాను, ఆ మిస్సింగ్ మొత్తం పోయి మళ్ళీ కలిసి ఫుల్ వర్క్ చేయాలి అని చెప్పి అది వేసేసా. ఓకే, అండ్ ఇమాన్యుయల్ ఈ మధ్య నా మీద ఎక్కువ పంచులు వేస్తున్నాడు. దొంగ సచ్చిన మేమిద్దరం మళ్ళీ హ్యాపీగా కలిసి వర్క్ చేయాలని అందులో వేసి. సో ఇంతటితో భజన కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు నిజం చెప్పండి, భజన ఇది ఎక్కడే ఉంది చెప్పండి. అది కానీ ఎందుకు వేయలేదంటే ఆది గారు బేసిక్ గా మా ప్రాక్టీస్ లో గానీ ఎక్కడైనా కలుస్తూ ఉంటారు. నేను ఆయన ఎక్కువ మిస్ అవ్వట్లేదు కాబట్టి అది పెట్టేస్తా. రామ్ ప్రసాద్ ఏంటంటే ఎద్దులా ఎదిగిన చిన్నపిల్లడు అంటారు చూడండి.
ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉండదు ఎవరి మీద గాసిప్స్ చేయడు. వచ్చామా ఏంట్రా అట్లా చిల్ టైప్ అన్నమాట. చాలా చాలా ఇష్టం నాకు రామ్ ప్రసాద్. సో అందుకే అందులో వేయలేదు, ఎందుకంటే ఎవ్రీ టైం నేను కలుస్తూ ఉంటాను, మిస్ అవ్వట్లేదు కాబట్టి. ఈ రౌండ్ ఇలా కూడా వాడతారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈయన ఒక విధంగా వాడుకున్నాడు, ఆవిడ ఒక విధంగా మొత్తానికి వాడుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఫీలింగ్స్ విత్ సుప్రీత. ఐ ఎంజాయ్డ్ అ లాట్. అండ్ మీరు వచ్చి మీ పర్సనల్ ఫీలింగ్స్ ని, మీరు వచ్చి మీ రొమాంటిక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా షో ఎలా అనిపించింది మీకు? మీరు రాగానే కూడా నేను ప్రోమో చూసాను మన తేజతో, వీళ్ళతో కూడా. నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. మీరు చాలా అనుకున్న వాటి కంటే ఎక్కువగా రీచ్ అవ్వాలి, టాప్ యాంకర్ గా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు అమర్ గారు తన హోస్టింగ్ గా నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం. సో హోస్టింగ్ ఈజ్ నాట్ ఇన్ సింపుల్ జాబ్. ఓపిక్ గా వచ్చిన వాళ్ళందరినీ మాట్లాడి వాళ్ళ ఈగోస్ గానీ వాళ్ళ ఏవో హట్ అవ్వకోకుండా బ్యాలెన్స్ చేయడం అనేది మీకు బాగా వచ్చి లైఫ్ ని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమర్. థ్యాంక్ యూ సో మచ్. Bye Amar. See you in song shooting, in romantic songs. So thank you so much for coming to Feelings with Suprita.